వెల్కమ్ టు నిఖిల్ బ్లాగ్స్. ఈరోజు బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఎమ్మీ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి. కారం మీరు ఎంత తింటారో దానికి ప్రకారంగా వేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులో క్రష్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. నేను కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటానో దానికన్నా ముందే ఈ క్రష్డ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ముక్కలకి మసాలా అంతా కరెక్ట్గా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చూపించిన విధంగా ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్, కొరియండర్ లీవ్స్, చిల్లీస్, అలాగే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు ఆప్షనల్, కావాలంటే జీరా వేసుకొని మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచి పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టి ఆనియన్స్ మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని తిప్పుకొని ఇందులో ముందుగానే మ్యారినేట్ చేసుకున్న మన చికెన్ని యాడ్ చేసుకోవాలి. నేను చికెన్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను కాబట్టి ఆనియన్స్లో ఏమి యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మంచిగా కుక్ అవ్వడానికి పైన లిడ్ పెట్టి ఒక 5 to 10 minutes వెయిట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా ఆనియన్స్ అండ్ చికెన్ మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఆ చికెన్ అంతా మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతో మంచిగా తిప్పుకోవాలి. ఇలా కుక్ అవుతున్న టైంలోనే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ చికెన్ కర్రీ చపాతీలో అయినా రైస్లో అయినా చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీని మీద లిడ్ వేసుకొని ఒక 5 minutes కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు లిడ్ తీసి చికెన్ అంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, లేదంటే కింద అడుక్కి కాలిపోతుంది. ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. టమాటోస్ యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ కూడా ఎంతో మంచిగా కుక్ అయ్యి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ముందుగా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. నేను ముందుగానే చికెన్లో మ్యారినేషన్లో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. ఇప్పుడు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు టమాటాస్ కుక్ అవ్వడానికి లిడ్ వేసి ఒక 5 minutes కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ మంచిగా కుక్ అవ్వడానికి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ వాటర్ చికెన్ మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో కొంచెం వాటర్ వేసి చేసుకొని తీసుకున్నాను. ఎందుకంటే అందులో మసాలాలన్నీ ఉన్నాయి కాబట్టి నేను దాన్ని మిక్స్ చేయకుండా దాన్ని ఇలా యూస్ చేసుకున్నాను. ఇప్పుడు లిడ్ వేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో చికెన్ మసాలా వేసుకొని ఈ చికెన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే ఘుమఘుమలాడుతుంది. నాకైతే ఈ చికెన్ కర్రీ 30 minutesలో కుక్ అయిపోయింది. చాలామంది చికెన్ని కుక్కర్లో కుక్ చేసుకుంటారు. అలా కాకుండా ఇలా ఒకసారి కడాయిలో ట్రై చేయండి. ఎంతో యమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మంచిగా వాష్ చేసుకొని ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఈ కొత్తిమీరని ఒక 5 minutes మరిగిన తర్వాత ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి. బయట ఎంతో కాస్ట్ పెట్టి అన్హెల్దీ చికెన్ పికిల్స్ తినే కన్నా ఇలా ఎంతో ఈజీగా నేను చూపించిన విధంగా చికెన్ కర్రీని చేసుకొని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.